30 ఏళ్ళ సంధి పనిచేస్తున్నా నువ్వేనని తాగద్దని లేదు. ఈ బచ్చగాడు ఇన్నాగా మనొచ్చిండు నన్నంటాడా? రే సీనుగా దిగురా. ఏం రా పొద్దు పొద్దుగాలు నీళ్ళొల్లి రత్తయ్య తాతను తాగద్దన్నమాట. తాగుతాడు, బరాబర్ తాగినాకనే బాయిలోకి దిగుతాడు. ఏం పీక్తారా? యూనియన్ లీడర్ అయినాక మస్తు ఎత్తును. ఏవో పట్నాయక్ బాయ్ ఆడికెళ్ళి ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చినావు గల్లా పట్టినావు. పట్టినోడికి అట్లనే తల తిప్పి చూడరాదే. ఇప్పుడు వాళ్ళందరినీ మీద పడి కొట్టాలనా? అరెస్తే సరిపోదా? ఏమంటారా? ఊకదమ్మి, నువ్వు కూడా గమ్మత్ చేద్దావు. అరే గల్ల మీద గులాలు గట్లనే ఉంది, మంచిగా స్నానం చేసుకోలే. కుంకుడు కదా తొమ్మించుకోలేకపోయినావు సిస్టర్తోని. లీడర్ అంటే ఎట్లుండాలి? అంగి కడక్కుండాలి. రే ముసలోడా, మళ్ళా తాగొచ్చిన ఒకటి పళ్ళ కొడతా. అందరికి ఇదే చెప్పేటిది. ఎవడైనా తాగొచ్చిండా బాయిలోకి దిగేది లేదు, బొగ్గు ముట్టేది లేదు. సమజ్ అవుతుందా? పోరి పని చూసుకోరి. పోతున్నా సినిగా. రారా. ఏవో పట్నాయక్ బాయ్ నమస్తే ఎవడు పెడతాడే? నమస్తే రసీను. పోయేత సీనన్నా. పెద్దబాబు ఎట్రా, నీతో కొంచెం మాట్లాడేది ఉంది. మీరు పోండి, పనులకు పోండి. నీకు 2 పోరగాన్లు కదా? అయితే ఆ చిన్నోడి పేరు ఏంది? కార్తీక్. ఇంటికాడ కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు. బైపీసీ చదువుతుండగా. అయితే ఏంది ఇప్పుడు? ఆడు మెడిసిన్ కొడతాడే. ఇగో పెద్దబాబు, నాకు 10,503 మార్కులు వచ్చాయి. మా అయ్య తాగి చేరుగా దొప్పుకొని నన్ను కూలోడిని చేసిండు. మీ పోరాలను కూడా కూలోళ్ళని చేస్తావా? వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తావే? ఓ తాగిన దిగిన తర్వాత రాపో పనికి. ఇగో మందు పడాల్సిందే, నాకు వశపడతలేదు, వణుకుడు రోగం వచ్చింది అని అన్నా అంటే నీకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పిస్తా. వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. నువ్వు తాగు పడుకో, వాళ్ళన్నా బాగుపడతారు. ఓ వెదబాబు పో. మా జీవితాలు నాశనం కానీ మీ కడుపులో పుట్టినాం మేము. ఏంది మేడం మీరు ఇక్కడ వచ్చారు? తింటున్నా మేడం. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఐ జస్ట్ థాట్ ఐల్ హావ్ మై లంచ్ విత్ యు. దోస తింటున్నావు నువ్వు? ఐ లవ్ దోస. అన్న నువ్వు యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు గా ముసలవా అదే మన పాత వెల్ఫేర్ ఆఫీసర్ నీ టేబుల్ దగ్గర వచ్చేప్పుడు కూర్చొని తిన్నదానే అదే రూమ్లో కూర్చొని తింటుండే. ఊపుకుంటూ వచ్చిందేందే ఇది? వచ్చింది కూర్చుంది కూడా. చూడు ఆ సీన్ కానీ రాసుకొని పూసుకొని అంటి పెట్టుకొని కూర్చుండబట్టే నీకేం అనిపించలేదానే? అరే మళ్ళా షురు చేసినావారా? నాకు కానొస్తుంది కదరా. దమ్ చేస్తున్నాను, ఎవ మూసుకుని తిను. రే నర్సింగ్, మేడం కో దోశ పట్టుకరారా. వద్దు, నాకు ఇది సరిపోతుంది. నేను ఇది తింటా, నువ్వు ఇది తిను. నా బాక్స్ జస్ట్ ట్రై. మేడం మనకు డబ్బా ఇచ్చిందిరా. అమ్మా తోడు. వాట్? ఈ డబుల్ రొట్టె నాకు జ్వరం ఉంటేనే తింటా మేడం, లేకపోతే నేను తినా. ఇది డబుల్ రొట్టె కాదు శ్రీను, దిస్ ఇస్ వడాపావ్. బాంబేలో అందరూ 3 పూటలు ఇదే తింటారు. ఎట్లా తింటారు మేడం? అలా కాదు, ఒక్క నిమిషం. చాలా సింపుల్. పావుని ఇలా ఓపెన్ చేసి వడ ఇలా పెట్టేసి అంతే, ఇంకా తినడమే. చలో టేక్ బై. అన్నా బన్ను తెచ్చింది, బన్ను తెరిచింది, దానిలో పెట్టింది. ఆయనకి చేతులు లేవన్నట్టు బుక్క కూడా నోట్లో పెట్టబట్టే. అరే సైదుల్గా నా చేతుల్లో సత్తా ఈరోజు. మూసుకొని తిను. ఎందుకు తీయరా? ఎలా ఉంది? వస్తున్నది మేడం. ఇదిగో ఈ సాస్ తో ట్రై చేయి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఈ పేస్ట్ తో ఇంకా వస్తున్నది మేడం. పేస్ట్? నువ్వు జంగ్లీ లాగా తింటున్నావు. The sauce is all over your mouth, man. శవా వావో, ఇక వాని ఇంగిలి కూడా తినబట్టే. చి నేను చచ్చిపోతా అన్న.
ఎట్లా తింటున్నావే నువ్వు అసలు? నీ యవ్వ ఈ తిండి పాడు వాడో ఒక్క బుక్క తినను. సీనుగారు, మీ అబ్బాయి సరిగా చదవట్లేదండి. హీఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు కూడా కేర్ తీసుకుంటే బాగుంటుందండి. ఏం రా చదువుకుంటాలే? బాగానే చదువుతాడు మేడం. ఈ మధ్య నేను గిట్ట యూనియన్ పనులలో పడి బిజీగా ఉండే. నేను చూసుకుంటా మేడం. ఇగో పోరోడు అంటే 2 రక్తాలు కలిస్తే పుట్టినోడు. నీ రక్తంలో చదువు లేదు, నీకు చదువు రాదు, వానికి రాదు. నా ఇజ్జత్ ఇంట్లో తీసింది కాక ఇప్పుడు రోడ్డు మీద పెడుతుర్రా? నీ అవ్వ మన క్లాస్లో దోల్చి ఇంటికి పో మరి. సార్ వస్తాడు ఇంకా అతడితే ఏం వెళ్ళగా పడ్నాయక్ బాయ్, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. ఏం రాజాయిదులు ఎట్లున్నావు? మస్తున్నా. మేడం పిలిచింది. నీకు పని ఉంది, మంచిగా ఎంజాయ్ చేయ. మేడం నేను సీనుని. లోపల రమ్మంటుంది, నేను వస్తా. రేణు వీడుంటా. గుడ్ ఈవినింగ్ మేడం. Hi, good evening. Come in. Shrinu, please close the door. మేడం దర్వాజా బంద్ చేయమన్నది. అన్నా, ఎప్పుడన్నా ఏనన్నా ఆడ మనిషి రూమ్లో పోతే దర్వాజా కుల్లా పెట్టి పోవనా లేదా? నువ్వైతే ఆ ముసలా ఉన్నప్పుడు కుల్లా పెట్టి పోతుంటివి. నీ అవ్వ అసలుకే ఆమెనే ముంబై, సీనిగానే ఉడుకునెత్తురా. ఇద్దరు కలిసి అర్రల దర్వాజా ఏమో బంద్ పెట్టే. లోపట ఏమైతుందో ఏమో, ఈ కథ ఏందో నాకైతే సమజైతలేదే. అరే సైదులుగా దగ్గర రావు ముచ్చట చెప్తా. అన్నా నువ్వు ఆడికెళ్ళున్నావా నాకెళ్ళున్నావా? ఇంకో మాట మాట్లాడితే బాగా కట్టించి కొడతాను. అన్న నాకెందుకన్నా? ఏ చూసినా కూడా అడగబడి నీకు అడగలేదా? ఏ జరగవా? శ్రీను, మొత్తం 120 ఫైల్స్ అండ్ చెక్స్ రెడీగా ఉన్నాయి. నువ్వు అడిగిన ఫైల్స్ ఇవేనా? ఏమైనా మిస్ అయ్యాయా? కొద్దిగా చూడు. అరే థ్యాంక్ యూ మేడం, భలే జల్దీ చేసిండ్రు మీరు. లోపట కథ ఏమైతుందో ఏమో. అంతా బాగానే ఉన్నది మేడం. మన పెద్ద బాబు పేరు కనిపిస్తలేదు. పెద్ద బాబు ఎవరు? అదే మన రతే మేడం. రతయ్యది పేరుంది. ఇట్స్ అ బిగ్ అమౌంట్. మిస్ అవ్వకూడదే, ఉండాలి. I put it here myself. Swami. ఇదిగో. అరే అరే ఈండే ఉందా? నీ అవ్వ కన్ను కనపడలే మేడం. అయితే అంతా బాగానే మేడం. No problem, Shrinu. That's fine. So, checks ఇప్పుడు కావాలా? ఎప్పట్లా క్రెడిట్ చేసేయండి మేడం, అందరికి చెప్తా. తలుపు తెరిచిపెట్టు శ్రీను, ఉడకపోస్తుంది. పోయేటప్పుడేమో మూసిండు, వచ్చేటప్పుడు తెరుతాడు. ఏ పెద్దబాబు ఇట్రా, నీ గురించి ఎత్తున్నా. ఏంది? నీ ఇన్సూరెన్స్ పైసలు వచ్చినాయి 1,90,000. ఏం చేస్తావు మరి? నువ్వే చెప్పరాదు, చెప్తావు కదా. ఇగో కార్తీక్ గారికి బండి కొని వాడు ట్యూషన్ పోతాడు. ఇగో నేను ఏం చెప్తున్నా, నువ్వు ఏం చెప్తున్నావు? విమానం చూస్తున్నా. విమానమా? దాన్ని వందాం అనుకుంటున్నా కార్తీక్ గారికి. కార్తీక్ గారికి మెడికల్ సీట్ వస్తే విమానం కొని పెడతా. రోజు ఇల్లందులో విమానం ఎక్కుడు, వరంగల్లో దుంకుడు. ఇక కాలేజ్ దాంట్లో పోయేస్తాడు. మాకు తెలవదానే పైసలతో ఏం చేయాలనో. ఆడి గురించి మందు కూడా బంధు పెట్టించినావు కదా. కార్తీక్ గారికి ఇట్లాగా మెడికల్ సీట్ రాకపోవాలి బిడ్డ, నీ సంగతి చెప్తా. నిన్నెక్కిస్తా విమానం. పరా. అసలు ఏం మాట్లాడుతున్నానా? ఏ పోనీరా పెద్దబాబు. మేడం నమస్తే మేడం. శ్రీను, ఇక్కడ దగ్గరలో ఏమైనా మంచి షాపింగ్ మాల్ ఉందా? అరే మాలా ఈయన పక్కనే ఉంది మేడం. ఇగో నా బండి పట్టుకొస్తానా, వెనకాల రండి. నో ఎందుకు? నా బండిలో రా, నేను మళ్ళీ నిన్ను ఇక్కడ డ్రాప్ చేస్తాను. సరే మేడం, గట్లనే.